సోనియా రాహుల్కు ఈడీ భారీ షాక్. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తు, యంగ్ ఇండియా లిమిటెడ్కు చెందిన ప్రాపర్టీస్ అటాచ్. గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ ఈ సంస్థ నుంచే యంగ్ ఇండియా లిమిటెడ్కు ఆస్తుల బదలాయింపు. సోనియా రాహుల్కు యంగ్ ఇండియా లిమిటెడ్లో 76% వాటాలు. యంగ్ ఇండియాపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈడీకి కంప్లైంట్. స్వామి ఫిర్యాదుపై ఈడీ దూకుడు. ఏజేఎల్ నుంచి యంగ్ ఇండియాకు నేషనల్ హెరాల్డ్ అక్రమ ఆస్తుల బదాయింపు జరిగినట్టు గుర్తింపు. 661 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం కోసం నోటీసులు ఇచ్చినట. మనీ లాండరింగ్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలకు భారీ షాక్ ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించిన 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని అసోసియేట్ జనరల్ లిమిటెడ్కు శనివారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఆస్తులు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నియంత్రణలోనివని, ఇందులో సోనియా రాహుల్కు 76% వాటా ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఏజేఎల్ 90.25 కోట్ల రుణాన్ని కాంగ్రెస్ నుంచి తీసుకొని దాన్ని యంగ్ ఇండియాకు 50 లక్షలకు బదిలీ చేసినట్టు స్వామి తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ లావాదేవీలో 2000 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు స్పష్టం చేసిరట. సో ఇక్కడ గత కొంతకాలం నుంచి ఈడీ నేషనల్ హెరాల్డ్ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తోంది.